పల్నాడు జిల్లా పులిపాడు దగ్గర టీడీపీ నాయకుడిపై దాడి జరిగింది. బైక్ పై వెళ్తుండగా దాడి చేశారు ప్రత్యర్థులు. ఏడుకొండల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు. వెంటనే గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో ఏడుకొండలకు చికిత్స అందిస్తున్నారు. ఏడుకొండలను పరామర్శించారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. వైసీపీ వాళ్లే దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉండగా 11 మంది టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేశారన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని. ఇప్పుడు అధికారంలో లేకపోయినా టీడీపీ వాళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు సహనంగా ఉన్నామని ఇక ఊరుకోమని హెచ్చరించారు ఆయన. పక్క దైదా తేలికొట్ల అవన్నీ కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామాలుగా ఉండేవి. 94లో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ గ్రామాలన్నింటినీ కూడా రాజీ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ గ్రామాల్లో తీసుకొచ్చాం. 1924 ఒక అరాచకాలు చేయటం, దాదాపు 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపటం, 8 మంది పిల్లలు మైనింగ్లో చనిపోవడం, 40 మందిని పల్సు విరగొట్టడం చేయడం జరిగింది. వీళ్ళు 24 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ బుద్ధి జ్ఞానం మార్పు రాలే. ఆవాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో రప్పని నరుకుతాం, మరలా మేము అధికారంలోకి వస్తాం, ఈ సంగతి తెలుస్తాం. 1924 మధ్య అరాచకం చేసింది మీరు. 14-19 మధ్య మేము అరాచకం చేయలే. ఈరోజు మీరు అధికారం లేకపోయినా 11 సీట్లు ఉన్నా తిరిగి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసే పరిస్థితికి మీరు వచ్చారు. అంటే ఒళ్ళు బలిసిన వ్యవహారం, మీకు కోవిడ్కి కొట్టుకుంటున్నారు మీరు. సో దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాం. ఈరోజు ప్రముఖ నాయకుల్ని, బీసీ నాయకులను టార్గెట్ చేసుకొని మీరు ఈ పరిస్థితి తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఎటువంటి కఠినంగా నిర్ణయాలు తీసుకున్నదో మీరు చూడబోతున్నారు. ఇలా రెచ్చగొట్టు, ఇలా దాడులు చేస్తే మీరు అధికారం వస్తుందనుకుంటున్నారు. మీరు అధికారంలోకి రావటం అనేది కళ. మీ పార్టీ ఉండటం అనేది, వైసీపీ పార్టీ ఉండటం అనేది కళ.